ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ జాగృతిలోకి చేకుర్తి గ్రామ వాస్తవ్యులు రామాగ్రి ఆంజనేయులు గారు, అదేవిధంగా మహిళా నాయకురాలు మొన్ననే సర్పంచ్గా పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓడిపోయినటువంటి దాసరి అంజలి గారు, కుల్లూరి శ్యామల గారు, కారుపాకల శ్రీలత గారు, బీస లక్ష్మి గారు, ఈరోజు వీళ్ళంతా కూడా కవితక్క నాయకత్వం పైన నమ్మకంతో మరి గత 2 నెలలుగా జనం బాట కార్యక్రమంలో కవితక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా 2 నెలలుగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని చూసిన తర్వాత వీరంతా కూడా వివిధ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా మేము కవితక్కతో నడుస్తాం, కవితక్క అడుగులో అడిగేసి నడుస్తాం, జాగృతి ద్వారా ప్రజాసేవ చేస్తాం, జాగృతి ద్వారానే మేము ప్రజలకు దగ్గరై ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పి ఈరోజు జాగృతిలో వీరందరూ కూడా చేరడం జరిగింది. ఈరోజు జాగృతిలో చేరినటువంటి ఆంజనేయులు గారికి కానీ మిగతా మహిళా సోదరులు మనందరూ కూడా ఈరోజు పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి తప్పింది. అదేవిధంగా 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి 6 గ్యారంటీలు అమలు చేయక ఈరోజు ప్రజల్ని మోసం చేస్తా ఉంది. మరి ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి ఆంజనేయులు గారు ఈరోజు కవితక్క నాయకత్వంలో పనిచేస్తా అని రావడం జరుగుతా ఉంది. ఈరోజు 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. మహిళల్ని మోసం చేసింది. జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి 2 లక్షల జాబులు ఇస్తా అని చెప్పి యువకుల్ని మోసం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ కట్టకుండా కాలేజీలు బంద్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చి విద్యార్థులను మోసం చేస్తా ఉంది, ఉద్యోగులను మోసం చేస్తా ఉంది, డిఎస్ చేస్తా అని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తా ఉంది. కాంగ్రెసే పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని మోసాలే చేస్తుంది కనుక ఈరోజు కాంగ్రెస్ నుండి జాగృతిలోకి వలసలు వస్తా ఉన్నాయి. ఈ 2 చేరినటువంటి నాయకులు కూడా స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కవితక్క నాయకత్వం అవసరం. ఆగమైపోతుంది తెలంగాణ. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ చేతులకు పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆగమైపోతుంది. మరి ఈరోజు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకురాలిగా, ప్రజల ఇబ్బందులు తెలిసిన నాయకురాలిగా, ప్రజల కష్టాలు తెలిసినటువంటి నాయకురాలిగా, ప్రజల యొక్క కష్టాలు నష్టాలు అన్ని తెలిసినటువంటి నాయకురాలుగా కవితక్క చేతిలోకి ఈ రాష్ట్రం పోతేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మహిళ కుటుంబాన్ని ఏ విధంగా చక్కదిద్దుకుంటుందో ఈ రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది కనుక ప్రజలందరూ కూడా ఈరోజు వారు 14 ఇయ్యాల గద్వాల జోగులాంబ జిల్లాకు పోతే 15వ జిల్లా. ఈ 15 జిల్లాలకు పోయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి కష్టాలు చెప్పుకొని వారికి ఉన్న ఇబ్బందులు చెప్పుకుంటూ మీరు రావాలమ్మా, మీ ద్వారానే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి చెప్తున్నారంటేనే కవితక్క నాయకత్వం మీద ప్రజలకు ఏ విధమైనటువంటి విశ్వాసం ఉందో ఈ జనం బాట కార్యక్రమం ద్వారా మనకు తెలుస్తా ఉంది. ఇంకా 2 నెలల సమయం కవితక్క జనం బాట ఇంకా మిగతా జిల్లాలో పూర్తి చేసుకొని ఈ రాష్ట్రానికి ఒక దిక్చూసి లాంటి రాజకీయ పార్టీని కూడా ముందుకు తీసుకురాబోతున్నటువంటి మాట మనం వింటా ఉన్నాం వారి నోట. కవితక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ అందరి కళ్ళల్లో సంతోషం, అందరి బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కవితక్క చేస్తుంది కనుక మనం కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జాగృతిని బలోపేతం చేసి గ్రామాన జాగృతిని తీసుకెళ్లి జాగృతి కమిటీలను జిల్లా స్థాయిలో కూడా వేసుకొని ఈరోజు మనం కవితక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో
ఈరోజు జైనింగే దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఇంకా కూడా చాలా మంది జాగృతిలోకి చేరుతామని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు. వారందరినీ కూడా జాగృతిలో కలుపుకొని రానున్నటువంటి రోజుల్లో ప్రజా ఉద్యమాలు నిర్మించి రాష్ట్రానికి కవితక్క నాయకత్వం వహించే విధంగా జాగృతి కార్యక్రమాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జాగృతి, జై జాగృతి, జై తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం.